రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థోపెడిక్ బెస్ట్ సర్జన్ అనగానే డాక్టర్ గురవారెడ్డి గారు గుర్తొస్తారు. సో వారి కొడుగ్గా ఆర్థోపెడిక్లో అంటే కొత్త పుంతలు దొక్కించడానికి మీ వంతుగా ఏమైనా గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా? బేసిక్గా అంత పెద్ద లెజెండరీ ఫాదర్ ఉన్నప్పుడు మాకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, వన్ రిగ్రెట్ హీ హ్యాడ్ ఏంటంటే భారత్లో ఏటా 150,000కు పైగా జాయింట్ రిప్లేస్మెంట్స్, 75,000 పైగా హిప్ రిప్లేస్మెంట్స్, ఈ స్పైన్ ఇంజరీస్ ఆల్మోస్ట్ 25,000 సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పేసి దిస్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ. సో ఈజ్ ఇట్ ట్రూ? నెంబర్ 1. దానికి గల కారణాలు ఏంటి? దానికన్నా ఎక్కువే ఉంటాయి నంబర్స్ నాకు తెలిసి. ఈ హిప్ రిప్లేస్మెంట్ పెరగడానికి గల కారణం కరోనా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా అసలు? మీరు ఒక డెఫినెట్గా ఇప్పుడు కరోనా అంటే 2020కి ముందు ఇప్పుడు కోవిడ్కి ట్రీట్మెంటే స్టెరాయిడ్. చాలా మందికి స్టెరాయిడ్స్ ఇచ్చాము ఆ టైంలో టు సేవ్ ద లైఫ్. అని దానివల్ల సెకండరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆర్థోపెడిక్లో ఇంకా ఏదైనా విభాగాన్ని కానీ ఏదైనా వ్యాధిని కానీ పెంచిందా కరోనా? నీ జాయింట్స్ అంత ఎఫెక్ట్ అవ్వలేదు అండ్ స్పైన్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. హీలింగ్ విషయానికి వస్తే ఈ హిప్ రిప్లేస్మెంట్లో టైం ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది అనేది యాక్చువల్లీ రివర్స్ అండి. నిజంగా చెప్పాలంటే హిప్ రిప్లేస్మెంట్లో ఎర్లీగా తెలిస్తే మనం పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సార్. మొత్తం పోస్ట్ పోన్ చేయొచ్చు బట్ నార్మల్ నీ సర్జరీకి రోబోటిక్ నీ సర్జరీకి దేర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ అంటారు యాక్చువల్గా. ఓన్లీ రోబోట్తో చేయాలి అని నేనేం చెప్పట్లేదు సర్జరీ. వన్ థింగ్ ఏంటంటే మేబీ ఆఫ్టర్ 3 months నాన్ రోబోటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు అండ్ రోబోటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు మేబీ దే విల్ హ్యావ్ సేమ్ రిజల్ట్స్. కానీ ఎవరికన్నా ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అవసరం వచ్చింది అని ఒక పేషెంట్ తెలుసుకున్నాడు, పేషెంట్ సైడ్ నుంచి వాట్ 5 things టు డూ అండ్ వాట్ 5 things నాట్ టు డూ? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ దేర్, విచ్ వన్ we should use for the best results? యూజువల్గా వాడే మెటల్ కోబాల్ట్ క్రోమ్ అలా అంటాం. 95% ఆఫ్ ద సర్జరీస్ నౌ ఆర్ విత్ దిస్ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్, ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మధ్య కొందరు హైదరాబాద్ ఎక్కడ స్టూడ్ అయింది? ఎందుకంటే చాలామంది అంతకుముందు ఎవరికైనా పెద్దవాళ్ళకి ముఖ్యంగా రాజకీయ నాయకులు కావాలంటే వాళ్ళు సింగపూర్ పోతున్నా అమెరికా పోతున్నా అంటారు కదా సాధారణంగా. యాక్చువల్గా ఐ వుడ్ సే హైదరాబాద్ ఈజ్ రైట్ నౌ సెంటర్ ఆఫ్ జాయింట్ ఇన్ఫ్లూయెన్స్. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ మనం గ్రేట్ అని చెప్పట్లేదు. ఇన్ జనరల్ సౌత్ ఇండియా ఈజ్ బెటర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఓన్ రీసెర్చ్ వరల్డ్ పనికి వచ్చి ఏమైనా జరుగుతుంది? డెఫినెట్. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది చాలా. ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 5 to 10 yearsలో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? డెఫినెట్లీ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చింది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రావచ్చు. మేబీ ఒక 10-15 years ఫ్యూచర్లో షేక్స్పియర్ స్టైలు ఎగ్జాక్ట్లీ. సో చాట్ జీపీటీ లాగా సో సర్జరీ డీప్ జీపీటీ అనుకోవచ్చు, అట్లా రావచ్చు మేబీ. సినిమా రంగంలో కూడా ఈ మధ్య రాణించారు. అమ్మ చెప్పింది ఇలాంటి సినిమా చేశారు, ఈగాలో కూడా క్యారెక్టర్ ఉంది. నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండింది చిన్నప్పుడు. ఓకే. మా పెద్దనాన్నని చూసి గంగరాజ్ గుండం గారు అండ్ మా రిలేటివ్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజమౌళి గారు. సో రాజమౌళి గారు ఎట్లయితారు సార్ మీకు బంధువు? గంగరాజ్ పెద్దనాన్న గారు ఉన్నారు కదా, గుండం గంగరాజ్ గారు మా మదర్. ఏమైనా కొత్త వెంచర్స్ ఉన్నాయా సార్ మూవీలో? మేబీ చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాను. రీసెంట్గా అమృతంలో సాధారణంగా డాక్టర్లు చాలామంది నేను చూసిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ సీరియస్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఈ కళాపోషణ ఏమి ఉండదు వాళ్ళకి. అండ్ నాది సేమ్ థాట్ ప్రాసెస్ ఏంటంటే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అదే రకంగా ప్రముఖ నటులు ఆదర్శ్ అన్నబరెడ్డి గారు. ఆయన అడిగి ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సంబంధించిన సందేహాలను మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు సన్షైన్ హాస్పిటల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అదే రకంగా మీ జర్నీ గురించి చెప్పండి. మీ విద్యాభ్యాసం, అదే రకంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావడం లేదా ఇక్కడ హాస్పిటల్ నడపడం, సో విశేష బాధ్యతలు చేస్తున్నారు కదా, మీ జర్నీ చెప్తారు. సో బేసిక్గా నేను నా ఎంబీబీఎస్ అయింది 2005లో జాయిన్ అయ్యానండి. 2010లో పాస్అవుట్ అయ్యాను. అండ్ డైరెక్ట్గా దాని తర్వాత ఇమీడియట్గా పూణేకి వెళ్ళిపోయాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్థోపెడిక్స్ చదవడానికి. ఆ టైంలో 2009లో సన్షైన్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు నాన్నగారు, డాక్టర్ గురవారెడ్డి గారు. ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ నేను పాస్అవుట్ అయ్యి ఒక 1 year గ్యాప్ తీసుకుని 2015లో నాన్న దగ్గర జాయిన్ అయ్యాను ఇక్కడ సన్షైన్లో. అండ్ అదే టైంలో అపార్ట్ ఫ్రమ్ నా ప్రాక్టీస్ కాకుండా ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేయమన్నారు.
సో ఐ థింక్ అరౌండ్ 2015 ఆర్ సంథింగ్ జాయిన్ అయ్యాను అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్లో జాయిన్ అయ్యాను అనమాట. అంటే స్లోగా ఆ పోస్ట్కి వచ్చాను. సో అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా బాగా డిఫికల్ట్ ఉండే, అంటే రెండు మేనేజ్ చేయడం, ప్రాక్టీస్ ప్లస్ అది. సో ఐ థింక్ 2020 అనుకుంటా, 2021లో కిమ్స్ వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళతో మర్జ్ అయిపోయాము. అండ్ దాంతో చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఆ డిసిజన్ దాన్ని వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ని రిటైన్ చేయమన్నారు. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ అని కంటిన్యూ చేయమన్నారు. అండ్ దాంట్లో మళ్ళీ నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లా యాక్ట్ చేయమన్నారు అనమాట. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్థోపెడిక్ బెస్ట్ సర్జన్ అనగానే డాక్టర్ గురువారెడ్డి గారు వస్తారు. సో వారి కొడుగ్గా సో మీరు అంటే ఈ ఆర్థోపెడిక్లో అంటే కొత్త పుంతలు దొక్కించడానికి మీ వంతుగా ఏమైనా అంటే గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా? సో తండ్రి బాటలు నడవడానికి కానీ. డెఫినెట్లీ, అంటే బేసిక్గా అంత పెద్ద లెజెండరీ ఫాదర్ ఉన్నప్పుడు మాకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ అట్లీస్ట్ తన ఏమంటారు నేమ్ని అట్లా నిలబెట్టాలని నా ఎయిమ్ బేసిక్గా. అండ్ ఇప్పుడు నాన్నగారు మోస్ట్లీ నీ రీప్లేస్మెంట్స్ చేస్తారు, నేను నీస్ కాకుండా హిప్ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తాను. నాన్న హిప్స్ కూడా చేస్తారు, బట్ నా స్పెషలైజేషన్ మోర్ ఆఫ్ హిప్స్ అండ్ పార్షల్ నీ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తాను. అంటే టోటల్ రీప్లేస్మెంట్ కాకుండా అరిగిన పార్ట్ని మార్చడం, అంటే బేసిక్గా ఇది మొత్తం జాయింట్ మార్చడం, దీన్ని టోటల్ రీప్లేస్మెంట్ అంటాము. దాంట్లో నాన్న స్పెషలిస్ట్ ఎప్పటి నుంచో. ఇప్పుడు నేను పార్షల్ నీ రీప్లేస్మెంట్లో కూడా స్పెషలైజ్ అయ్యాను, అంటే ఓన్లీ ఆ బిట్ని మార్చడం. ప్లస్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా నేను స్పెషలైజ్ అయ్యాను. అండ్ దాంట్లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను చాలా మంది సర్జన్స్కి అరౌండ్ ద కంట్రీ, అరౌండ్ ద వరల్డ్ నుంచి కూడా. సో దట్స్ నా ఎక్స్పర్టీస్ అదనమాట. ఓ రకంగా ఇప్పుడు కొత్త వాటి మీద దృష్టి సారిస్తున్నారు. సో రీసెర్చ్ కానీ మిగతా కొత్త ఆపరేషన్స్ ఏమొస్తున్నాయని చెప్పేసి చూస్తున్నారు. అవునండి. రెండో వైపు యాజ్ యూజువల్ అంతో అడ్మినిస్ట్రేటివ్గా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా రంగంలో కూడా ఈ మధ్య రాణించారు. అమ్మ చెప్పింది ఇలాంటి సినిమా చేశారు, ఈగాలో కూడా క్యారెక్టర్ ఉంది. అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందండి చిన్నప్పటి నుంచి, ఆ క్రియేటివ్ సైడ్. యాక్చువల్లీ నాన్న కూడా ఉంది, నాన్న బుక్స్ కూడా రాశారు, గురువాయనం రాశారు. హీ హ్యాస్ ఇట్. అండ్ నాకు ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇష్టం, చాలా పిచ్చి యాక్చువల్లీ సినిమాలు ఎస్పెషల్లీ. ఎందుకంటే నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండింది చిన్నప్పుడు. మా పెద్దనాన్నని చూసి, గంగరాజ్ గుండం గారు అండ్ మా రిలేటివ్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజమౌళి గారు, వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. బట్ ఇది కూడా నా లవ్, ఆర్థోపెడిక్స్ అనేది నా లవ్. సో నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఎవరైనా ఆఫర్ చేస్తే నేను చిన్న చిన్న రోల్స్ చేస్తుంటాను. ఆ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఉండాలని. సో రాజమౌళి గారు ఎట్లయితారు సార్ మీకు దాంట్లో? మా గంగరాజ్ పెద్దనాన్న గారు ఉన్నారు కదా, గుణం గంగరాజ్ గారు మా మదర్ ఓన్ సిస్టర్ హస్బెండ్. తన ఫస్ట్ కజిన్ రామా రాజమౌళి గారు. సో షీ మ్యారీడ్ రాజమౌళి గారు అండ్ తన సిస్టర్ వల్లి గారు మ్యారీడ్ కిర్వాణి గారు. సో అట్లా రిలేటివ్స్ అనమాట. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు అగైన్ గంగరాజ్ గుణం గారు ఫస్ట్ కజిన్ అవుతారు. సో అట్లా బాగా క్లోజ్ నెట్ ఫ్యామిలీ ఉంటారు. సో వీ కీప్ మీటింగ్ అనమాట. సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ us. ఏమైనా కొత్త వెంచర్స్ ఉన్నాయా సార్ మూవీలో? నేను మేబీ చిన్న రోల్స్ చేస్తున్నాను. రీసెంట్గా అమృతంలో 2-3 ఎపిసోడ్స్ చేశాను. రైట్ ఓ లెఫ్ట్ అని ఒక చిన్న సీరియల్ వచ్చింది, అది కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మా కజిన్ శశాంక్ కెలేటి అని ఉన్నారు. సో ఈ సైడ్ గివ్ మీ ఆ రోల్ చేద్దాం అనుకున్నా. చిన్న రోల్. ఓకే సార్, ఇప్పుడు మన ఈ శస్త్రచికిత్సలు జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ వచ్చే ముందు సో రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. సో భారత్లో ఏటా 150,000 పైగా జాయింట్ రిప్లేస్మెంట్స్, 75,000 పైగా హిప్ రిప్లేస్మెంట్స్, ఈ స్పైన్ ఇంజరీస్ ఆల్మోస్ట్ 25,000 సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పేసి దిస్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ అన్నట్టు చదివాను. సో ఈజ్ ఇట్ ట్రూ? నెంబర్ 1, దానికి గల కారణాలు ఏంటి? దానికన్నా ఎక్కువే ఉంటాయి నెంబర్స్ నాకు తెలిసి. ఓకే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ డెఫినెట్లీ మొత్తం వరల్డ్లో మ్యాక్సిమం, బికాస్ పాపులేషన్ ఎక్కువ మంది, ప్లస్ లాట్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ పొలానికి వెళ్ళడం అవన్నీ ఉంటాయి కాబట్టి నీస్ బాగా ఫాస్ట్గా అరిగిపోతాయి. సో వీ హ్యావ్ హై ఇన్సిడెన్స్ అయితే ఉంది. అండ్ మన దగ్గర నీస్ అరగటం, మోకాలు అరగటం ఇంకా ఎక్కువ పర్సెంటేజ్. వెస్టర్న్ కంట్రీస్లో, యూఎస్లో చూస్తే హిప్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర కూడా హిప్ రిప్లేస్మెంట్స్, హిప్ సర్జరీస్ అవుతుంటాయి, కానీ అంత ఎక్కువ ఉండవు నీస్తో కంపేర్ చేసుకుంటే, మోకాలతో కంపేర్ చేసుకుంటే. సో డెఫినెట్గా హై పర్సెంటేజ్ ఉంది. ఒక కారణం ఏంటంటే ఫస్ట్ మన యాక్టివిటీస్, యూజువల్గా ఫార్మర్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు. రెండోది మన డైలీ యాక్టివిటీస్, మనం మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్కి కింద కూర్చుంటాం నేల మీద. అంటే భోజనం చేయడానికైనా చాలా మంది, ఈవెన్ రిచ్ పీపుల్ ఆల్సో కింద కూర్చొని, అది దట్స్ బికాస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి. రెండోది ప్రేయర్స్ చేయడానికి, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా కింద కూర్చొని చేస్తారు, రైట్. అండ్ మూడోది టాయిలెట్ కూడా, ఇండియన్ టాయిలెట్స్ ఇంకా చాలా టౌన్స్ అండ్ విలేజెస్ ఇండియన్, ఈవెన్ సిటీస్లో కూడా సమ్ పీపుల్ ప్రిఫర్ ఇండియన్ టాయిలెట్స్. ఇవన్నీ చేయడానికి కింద కూర్చోవాల్సి వస్తుంది. స్క్వాటింగ్
అండ్ బాస్పెటల్ అంటారు కదా, అట్లా కూర్చోవాల్సి వస్తుంది. సో ఇట్లా కూర్చున్నప్పుడు జాయింట్ మీద ప్రెషర్ బాగా పెరుగుతుంది, ఎస్పెషలీ ఒక ఏజ్ తర్వాత. మేబీ యంగర్ ఏజ్లో ఓకే, 55 తర్వాత కింద కూర్చుంటే జాయింట్ మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోయి ఫాస్ట్గా అరిగిపోతుంది జాయింట్. మేబీ దట్స్ ద రీజన్ మనకి హై పర్సెంటేజ్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఆల్టర్నేటివ్గా లేదా ఇయర్లీగా గుర్తించడం ద్వారా కొత్త టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్స వరకు పోకుండా ఆపగలిగే అవకాశాలే ఉన్నాయి? టెక్నాలజీ కాదండి, బట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే డెఫినెట్గా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా ఆ పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఒక ఏజ్ తర్వాత కింద కూర్చోవడం మానేస్తే బెటర్. ఓకే, సో చైర్ మీద పన్నని చైర్ మీద చేసేయచ్చు యాక్చువల్లీ, దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది ఎక్సర్సైజెస్. ఓకే, మనం స్పెసిఫిక్గా మోకాల మీద కాన్సన్ట్రేట్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తే డైలీ ఒక 25-30 minutes చేస్తే నెక్స్ట్ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఆర్థరైటిస్ అంటే మోకాలు అరగటం, ఏజ్తో మోకాలు అరిగితే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా స్టాప్ చేయలేము, ఎందుకంటే దట్స్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్, కానీ దట్ ఈస్ దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెయిన్ థింగ్స్. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ లాంచ్ సెంట్లో కావచ్చు, మిగతా పేపర్లో రోజు ఒక ఆర్టికల్ వస్తున్నాయి, అందులో ఈ హిప్ రిప్లేస్మెంట్ పెరగడానికి గల కారణం కరోనా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా అసలు? మీరు ఒక డెఫినెట్గా ఇప్పుడు కరోనా అంటే 2020కి ముందు మా దగ్గర మేబీ మంత్కి 2 to 3 హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అయ్యేవి. ఇప్పుడు కరోనా, పోస్ట్ కరోనా డైలీ అట్లీస్ట్ 2 సర్జరీస్ చేస్తున్నాం, డైలీ మినిమం 2 హిప్ రిప్లేస్మెంట్స్. ఇవాళ 3 ఉన్నాయి, రేపు 3 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హిప్ జాయింట్ చూస్తే, హిప్ జాయింట్ ఎట్లా ఉంటుందండి, ఒక బాల్ ఉంటుంది, ఒక కప్ ఉంటుంది. ఇది బాల్, ఇది కప్. ఓకే, ఈ బాల్ మీద, కప్ మీద ఈ కార్టిలేజ్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. ఇది ఉండడం వల్ల మంచి స్మూత్ మూవ్మెంట్స్ అవుతాయి. అది కార్టిలేజ్కి ఆ రక్తం చేరితేనే హెల్తీగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చి అట్లా సప్లై చేస్తుంది. కొన్నిసార్లు ఆ రక్తం అనేది బ్లాక్ అయిపోతుంది ఇక్కడ, సో ఇక్కడ చేరదనమాట. చేరక ఇట్లా అరిగిపోతుంది బాల్. చూడండి, దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ కప్ కూడా అరిగిపోతుంది అనమాట. సో ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అవడానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఒకటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల అది బ్లాక్ అవ్వచ్చు. ఏవియన్, దీన్ని ఏవియన్ అంటాం, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇప్పుడు కోవిడ్కి ట్రీట్మెంటే స్టెరాయిడ్, అంటే సివియర్ కేసెస్. అవునవును. సో చాలా మందికి స్టెరాయిడ్స్ ఇచ్చాము ఆ టైంలో టు సేవ్ ద లైఫ్. కానీ దానివల్ల సెకండరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా మందికి ఏవియన్ ప్రాబ్లం వస్తుంది, ఏవాస్కులర్ నెక్రోసిస్ హిప్కి. అండ్ అది కూడా యంగ్ పేషెంట్స్ పాపం 25 to 30 yearsలో స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్థరైటిస్లో వస్తున్నారు హిప్ జాయింట్. సో వాళ్ళకి ఆ ఏజ్లో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది. ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తాం ఇప్పుడు ఏవియన్. అంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత అంటే ఈ హిప్ రిప్లేస్మెంట్తో పాటు అంటే మీ ఆర్థోపెడిక్లో ఇంకా ఏదైనా విభాగాన్ని కానీ ఏదైనా వ్యాధిని కానీ పెంచిందా కరోనా? ఏమైనా కేసులు పోయినాయి? నాట్ రియలీ, కొన్ని ఉన్నాయండి. మేబీ లెగ్స్ దగ్గర కొంచెం బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వాటెవర్. బట్ మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయింది హిప్ జాయింట్. నీ జాయింట్స్ అంత ఎఫెక్ట్ అవ్వలేదు, అండ్ స్పైన్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ హిప్ జాయింట్స్ మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో ఇంకోటి సార్, అంటే సాధారణంగా ఇప్పుడు ఈ నీ రిప్లేస్మెంట్తో పోల్చుకుంటే హిప్ రిప్లేస్మెంట్ అనేది చాలా ఇంకొద్దిగా టెక్నికల్గా ఇంకొద్దిగా క్లిష్టమైనది ఆపరేషన్. ఇందులో ఎక్కువ కొంత అంటే నేను విన్నది ఏంటంటే వెన్ కంపేరింగ్ విత్ దట్ ఎక్కువ కొద్దిగా ఫెయిల్యూర్స్, క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. యాక్చువల్గా చెప్పాలంటే హిప్ రిప్లేస్మెంట్ నేను చూపిస్తాను మీకు. ఇది అరిగిన బాల్, ఇప్పుడు అరిగిపోయినాక ఎట్లా కనిపిస్తుంది కంప్లీట్గా, స్టేజ్ 4. ఓకే, రఫ్ అయిపోతుంది. దాంట్లో ఏం చేస్తాము, ఈ బాల్ని తీసేసి కొత్త బాల్ వేయాలి. ఆ బాల్ అన్నది ఒక స్టెమ్ మీద స్టిక్ అయి ఉంటుంది, బోన్ లోపల పెడతాము. అండ్ ఈ కప్ని మార్చేసి, అరిగిపోయిన కప్ని మార్చేసి ఆర్టిఫిషియల్ కప్ వేస్తాము. ఇది కూడా కరెక్ట్ యాంగిల్లో పడాలి. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఏంటి, జస్ట్ కట్ చేసి, అండ్ ఇది సింపుల్ సర్జరీ కాదు, కానీ కట్ చేసి కొత్త జాయింట్ వేస్తాము. ఇక్కడేంటి, ఆ కప్ని తీసి ఆ యాంగిల్ కూడా కరెక్ట్గా పడాలి. ఈ బాల్ కూడా తీసి, బాల్ కూడా కరెక్ట్ సైజ్ పడాలి. మళ్ళీ అదంతా రిడ్యూస్ అయినాక ఇది మళ్ళీ డిస్లోకేట్ అవ్వకుండా ఉండాలి. సో డిస్లోకేషన్ మెయిన్ ప్రాబ్లం దీంట్లో, అంటే ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి, మనం వేసిన కప్పు సడన్గా బయటకు వెళ్ళిపోతే దాన్ని డిస్లోకేషన్ అంటాం. అది కరెక్ట్ యాంగిల్ పడకపోతే అట్లా అవ్వచ్చు. సో అందుకనే అది కొంచెం జాగ్రత్తగా చేయాలి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది. సో ఇప్పుడు రోబోటిక్స్ కొత్త టెక్నాలజీ వచ్చింది, దాంతో ఎగ్జాక్ట్ మనకు కావాల్సిన యాంగిల్ పెట్టగలుగుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ అండ్ ఇప్పుడు మేము కూడా బిఫోర్ రోబోటిక్స్ more than thousands చేసాము మంచి రిజల్ట్స్తో. కానీ రోబోటిక్స్ అంటే ఆ 1% రిస్క్ కూడా ఉండదు, ఇంకా ఆ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఒక్కసారి హిప్ సర్జరీ అయినాక
రెండు లెగ్స్కి మధ్యలో కొంచెం లెంత్ డిఫరెన్స్ రావచ్చు కరెక్ట్గా ఆ కరెక్ట్ ఇంప్లాంట్ పడకపోతే. ఓకే, లింబ్ డిఫరెన్స్ అంటాం, లింబ్ లెంత్ డిఫరెన్స్. సో అది కూడా ఇప్పుడు రోబోటిక్స్తో మినిమైజ్ చేసేసాం, ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ లెంత్కి తీసుకురాగలుగుతున్నాం, సబ్ మిలిమీటర్ లెంత్ కూడా. సో ఇప్పుడు సాధారణంగా నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత జస్ట్ 3-4 days తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశం అంటే మీన్స్ 3-4 daysకి రాలండి. 3-4 నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాం, బెడ్ రెస్ట్ అవసరం లేదు నీ రిప్లేస్మెంట్ తర్వాత, కానీ వాకర్తో నడిపిస్తాం. కంప్లీట్గా నార్మల్ రావడానికి టేక్స్ 3 to 4 months, 3-4 months పడుతుంది. ఎందుకంటే ఫిజియోథెరపీ చాలా ముఖ్యం. ఆ జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ రావాలి, అప్పుడే జాయింట్కి సపోర్ట్ వస్తుంది. అలా స్ట్రెంత్ రావడానికి 2-3 months టైం పడుతుంది. బై 3 months మంచిగా నడవగలుగుతారు వితౌట్ వాకర్. 1 month తర్వాత వాకర్ తీసేస్తాము, 2 to 3 months మంచిగా నార్మల్గా నడవగలుగుతారు. ఓకే, వెన్ కంపేరింగ్ విత్ ది అంటే ఇప్పుడు ఈ హీలింగ్ విషయానికి వస్తే ఈ హిప్ రిప్లేస్మెంట్లో టైం ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది అనేది? యాక్చువల్లీ రివర్స్ అండి. నిజంగా చెప్పాలంటే హిప్ రిప్లేస్మెంట్లో ఫాస్ట్ రికవరీ చూస్తాం. విదిన్ 1 to 2 months నార్మల్గా నడుస్తారు, పెయిన్ చాలా మటుకు ఫాస్ట్గా తగ్గుతుంది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ విదిన్ మేబీ 6 to 7 monthsలో మర్చిపోతారు ఏ సైడ్ ఆపరేషన్ అయిందో. నీ రిప్లేస్మెంట్ అనేది ఐ డోంట్ నో ద రీజన్, మేబీ బికాస్ అది కొంచెం సూపర్ఫిషియల్ జాయింట్ కాబట్టి. హిప్ రిప్లేస్మెంట్ అనేది డీప్ జాయింట్, లోపల మసిల్స్ లోపల ఉంటుంది కాబట్టి అంత పెయిన్ ఉండకపోవచ్చు, ఉంటుంది పెయిన్, బట్ అంత ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది. నీ రిప్లేస్మెంట్ అనేది టేక్స్ లిటిల్ లాంగర్ ఓకే టు రికవర్ అనమాట. సో మేబీ 3 to 4 months మామూలుగా నడవడానికి, అండ్ కంప్లీట్గా పెయిన్ పోవడానికి మేబీ 5 to 6 months, అంటే 5% పెయిన్ కూడా పోవడానికి. సో హిప్ యాక్చువల్లీ రికవర్స్ ఫాస్టర్. సో ఇది హిప్ రిప్లేస్మెంట్కు ఖచ్చితంగా ఈయనకు అవసరం లేదా ఈ ప్రారంభంలో ఉంది అని మనకి ఎట్లా తెలుస్తే? ఒకవేళ ప్రారంభం తెలిస్తే మనం తప్పించుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, హిప్ జాయింట్ అనేది ఇక్కడ గ్రాయిన్ దగ్గర పెయిన్ రావచ్చు, లేకపోతే ఇక్కడ సైడ్ బటక్స్ దగ్గర పెయిన్ రావచ్చు. అది ఫస్ట్ సైన్ అనమాట. రెండోది, ఆ పెయిన్ అనేది యూజువల్గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ అవుతుంది. మూడోది, కొన్నిసార్లు స్టిఫ్ అయిపోతుంది జాయింట్ అంతా. సో మూమెంట్స్ చేస్తున్నప్పుడు మూమెంట్ చేయలేకపోవడం అవన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ యాంగిల్లో బాగా ఎక్కువ పెయిన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ని కలిస్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏం రాకపోయినా ఎంఆర్ఐ కూడా తీయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంటే ఎర్లీ స్టేజెస్లో ఎంఆర్ఐలో తెలుస్తుంది. సో ఈ రెండిట్లో మనకి కన్ఫర్మేషన్ అయిపోతుంది డయాగ్నోసిస్. బట్ ఇలాంటి పెయిన్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా ఒకసారి ఆర్థో డాక్టర్కి చూపించుకోవాలి. సో ఎర్లీగా తెలిస్తే మనం పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సార్? పోస్ట్ పోన్ చేయొచ్చు, బట్ అన్ఫార్చునేట్గా ఏవియన్ అన్న ప్రాబ్లం ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ రివర్స్ అవ్వదు. సో అదొకసారి స్టార్ట్ అయితే ఏదో ఒక రోజు స్టేజ్ 4కి వస్తుంది, ఏదో ఒక రోజు హిప్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. బట్ దాన్ని డిలే చేసుకోవచ్చు కొన్ని ఎక్సర్సైజెస్తో, కొన్ని బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్స్తో డిలే చేయొచ్చు దాన్ని. సో ఇప్పటికి కూడా సార్, అంటే సాధారణంగా ఎవరికైనా ఇప్పుడు పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పేసి అన్న తర్వాత మీకు ఆపరేషన్ అవసరం ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటున్నాయి యాక్చువల్గా చాలా. ఆఫ్ కోర్స్ ఎవరికైనా భయం ఉంటుంది. సో ఈ అవగాహన పెంచడానికి ఒక ప్రముఖ వైద్యునిగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోకాల్ ఆపరేషన్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇది చాలా కామన్ సర్జరీ అండి. ఇప్పుడు ఒకప్పుడు మేబీ నాన్నగారు తన ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అంత నాలెడ్జ్ లేదు దీని గురించి, అండ్ జనాలు కూడా అంత నాలెడ్జ్ లేదు. అండ్ అప్పట్లో ఇట్ వాజ్ అ వెరీ నీష్ సర్జరీ అనమాట, ఓన్లీ కొంతమంది చేయగలిగారు అప్పుడు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ చాలా మంచిగా చేస్తారు. అది ఇట్స్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ లాగా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ అది ట్రైన్ అయ్యే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ అది. సో ఎక్స్పర్టీస్ బాగా ఇంప్రూవ్ అయింది, ట్రైనింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అందరు సర్జన్స్కి. ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పేషెంట్స్కి షేప్ మ్యాచ్ అయ్యేటట్టు మెటీరియల్ కూడా లాంగ్ లాస్టింగ్ మెటీరియల్స్ వచ్చాయి. సో అండ్ ఈ రోబోటిక్స్ అయితే ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన బోనే కట్ చేయిస్తుంది. సో ఇంకా ఫాస్ట్ రికవరీ చూస్తున్నాం. అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, నీ రిప్లేస్మెంట్ అండ్ హిప్ రిప్లేస్మెంట్లో బ్యూటీ ఏంటంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. వాళ్ళ ఆపరేషన్ అయితే రేపటి నుంచి నడిపిస్తాం వాకర్తో. సో టాయిలెట్ వెళ్ళడం అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా చేయగలుగుతారు విదిన్ 2-3 days. సో అంటే ఫ్రాక్చర్ అన్ని ఫిక్స్ చేస్తే సమ్టైమ్స్ 6 weeks వరకు ఆ కాలు మీద బరువు వేయకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇది అలాంటిది కాదు. జాయింట్ రిప్లేస్ చేసినప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాం. ఓకే. అండ్ మూడోది, ఫెయిల్ అవ్వడం అంటే ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం చాలా 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 రేర్, less than 1% ఛాన్సెస్ అవి. అది కూడా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేకపోతే ప్రాపర్గా వాకింగ్ అవన్నీ చేయకపోవడం వల్ల అట్లా రావచ్చు. బట్ యాక్చువల్గా ఫెయిలియర్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ, ఎస్పెషలీ లిటిల్ బిగర్ సెంటర్స్లో ఎవరికైతే ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళ దగ్గర ఫెయిలియర్ చాలా తక్కువ ఛాన్స్. సో దిస్ ఇస్ ద
అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్జరీ. మీరు ఒక రెండో తరం ఆర్థోపెడిక్. సో డాడీ ఫస్ట్ ఎట్లా ఓపెన్ మొత్తం చేసి చేయడం, ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన వల్ల ప్రిసైజ్ కటింగ్, తక్కువ బ్లడ్ తీసుకోవడం, లేకపోతే కరెక్ట్ సైజ్ తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ 5 to 10 yearsలో సో ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్లో కావచ్చు, హిప్ రీప్లేస్మెంట్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? డెఫినెట్లీ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చింది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రావచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబోటిక్స్ వాడుతున్నప్పుడు లెట్స్ సే 15 years బ్యాక్ నాన్న వెన్ హీ వాస్ డూయింగ్ సర్జరీస్ మొత్తం ఓపెన్ చేసి, అంటే మేము కూడా ఓపెన్ చేస్తాం కానీ అట్లీస్ట్ నంబర్స్ అవన్నీ లేవు నా దగ్గర. సో తన ఐ బాలింగ్తో తన ఎక్స్పర్టీస్తో కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రోబోటిక్స్ ఏంటంటే మనకి కావాల్సిన కట్టే మనమే చేస్తున్నాము, కానీ అది మనం అసిస్ట్ చేస్తుంది, మనకి ఎక్కడ కట్ అవ్వాలో అది అసిస్ట్ చేస్తుంది. మేబీ ఒక 10-15 years ఫ్యూచర్లో చెప్తుంది ఈ కట్ ఇక్కడ తీయాలి, ఈ లిగమెంట్ రిలీజ్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. అండ్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ డాక్టర్ గుర్వారెడ్డి టైప్ ఆఫ్ సర్జరీ అండ్ ప్రోగ్రామ్ చేస్తే ఆ పర్టికులర్ వే ఆఫ్ సర్జరీ రావచ్చు. డాక్టర్ ఆదర్శ్ టైప్ ఆఫ్ సర్జరీ అంటే నేను చేసే టైప్లో రావచ్చు. సో మేబీ షేక్స్పియర్ స్టైల్, ఎగ్జాక్ట్లీ. సో చాట్ జీపీటీ లాగా సో సర్జరీ జీపీటీ అనుకోవచ్చు. సో అట్లా రావచ్చు మేబీ. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఈ టెక్నాలజీలో సర్జన్ టచ్ పోకూడదు. అది బేసిక్గా సర్జన్కి ఉన్న స్కిల్స్ అండ్ ఆఫ్ కోర్స్ పేషెంట్తో మాట్లాడినప్పుడు దట్స్ డిఫరెంట్ టచ్ ఆల్ టుగెదర్. హ్యూమన్ టచ్ పోకూడదు. సో వీ షుడ్ ఆల్వేస్ మ్యారీ ద టూ, టెక్నాలజీ ప్లస్ సర్జన్ స్కిల్ రెండు కలుపుకుంటే దట్స్ ద బెస్ట్ ఆప్షన్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మీరు అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఆర్థోపెడిక్ అంటే నార్మల్ నీర్ సర్జరీకి రోబోటిక్ నీర్ సర్జరీకి దేర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ అంటారు యాక్చువల్గా. సో మీరు ఇది రెండింటిని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? సి దట్ అబ్సల్యూట్లీ రైట్. నేను ఓన్లీ రోబోట్తో చేయాలి నేను ఏం చెప్పట్లేదు సర్జరీ. వన్ థింగ్ ఏంటంటే 15-20 years నుంచి అంటే అరౌండ్ 99-2000 నుంచి ఈ నీ రీప్లేస్మెంట్స్ కొంచెం పాపులర్ అవడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 25 years అయింది. అప్పటి నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటి వరకు, అంటే వితౌట్ రోబోట్. ఇప్పుడు ఆల్ ద లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ గుర్వారెడ్డి గారైనా, జయరామ్ పింగ్లే గారైనా, వాట్ ఎవర్ ఆల్ ది బిగ్ సర్జన్స్, దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏంటంటే రోబోట్తో ప్రిసిషన్ పెరిగింది. సో ఇమ్మీడియట్గా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంది. ఫైనల్ రిజల్ట్స్ మేబీ సేమ్. మేబీ ఆఫ్టర్ 3 months నాన్ రోబోటిక్ సర్జరీ చేయించుకున్న అతను అండ్ రోబోటిక్ సర్జరీ చేయించుకున్న అతను మేబీ దే విల్ హ్యావ్ సేమ్ రిజల్ట్స్. కానీ ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో తక్కువ బోన్ని కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంప్రూవ్ పెయిన్ అయితే డెఫినెట్గా చూస్తున్నాము. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ సర్జన్ అయినా ఒక 100 cases చేసినప్పుడు ఒక 1% 1 patient మే హ్యావ్ సబ్ ఆప్టిమల్ రిజల్ట్. మేబీ ఆ డే కొంచెం బ్యాడ్ డే ఉండొచ్చు, మూడ్ బాగోకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఒక్క రోజు కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఇప్పుడు రోబోటిక్స్ ఏంటంటే ఆ 1% ఛాన్స్ కూడా తగ్గిస్తున్నాం ఇంకా, ఎందుకంటే ఎవ్రీ కేసెస్ ఎగ్జాక్ట్గా మనకి నంబర్స్తో సహా వస్తుంది. రోబోటిక్ సర్జరీస్ కూడా అవ్వచ్చు కాంప్లికేషన్స్, నాట్ సేయింగ్ ఇట్ కెనాట్ హ్యాపెన్, బట్ ఆ పర్సంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంకా లెస్ దెన్ 0.001%. యా, దట్స్ ద థింగ్. సో రిప్రొడ్యూసిబిలిటీ అండి. ఓకే, ఇప్పుడు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి మనం ఈక్వలైజ్ రిజల్ట్స్ తీసుకురావచ్చు ఇప్పుడు విత్ ద రోబోట్. కాలం మారిన కొద్దీ మనిషి యొక్క బోన్ స్ట్రెంత్ తగ్గుతుందా పెరుగుతుందా? సో ఇంకా రానున్న కాలంలో ఈ ఆపరేషన్స్ ఇంకా పెరుగుతాయా? సో మానవ జీవన శైలిలో ఎలాంటి మార్పులు, ఆహారం విషయాల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది? డెఫినెట్లీ ఏజ్తో పాటు బోన్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుందండి. దట్స్ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. ఇప్పుడు హెయిర్ వైట్ అవుతుంది, దాన్ని ఆపలేం మనం. ఇది అంతే, బోన్స్ వీక్ అవుతూనే ఉంటాయి. దాన్ని మనం డిలే చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటాయి, అంటే ఓన్లీ కూర్చునే లైఫ్ స్టైల్ ఉంటాయి, డే అంతా టీవీ ముందు లేకపోతే ఆఫీస్ స్క్రీన్ ముందు ఉంటే డెఫినెట్గా బోన్స్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి. ఒక 1/2 hour డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బోన్స్ కూడా స్ట్రెంథన్ అవడానికి స్టిమ్యులేట్ అవుతాయి. సో మేబీ డెస్క్ జాబ్ అయితే ఒక 1/2 hour మార్నింగ్ లేచి వాకింగో, లేకపోతే నైట్ టైం జిమ్కి వెళ్ళడము, ఈవెన్ ఒక 5-6 స్మాలెస్ట్ వెయిట్ 2.5 or 5 kg వెయిట్స్ తీసుకొని ఒక 25 minutes చేసినా సరిపోతుంది. ఆ బోన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ యాక్టివిటీ అనమాట. సో దాంతో స్ట్రెంథన్ చేసుకోవచ్చు. రెండోది ఫుడ్. మీరు అన్నట్టు మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్, చీజ్, యోగర్ట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినాచ్ లాంటివి, ఇలాంటివి చాలా మంచిది బోన్స్కి. సో విటమిన్ డి అండ్ కాల్షియం ఉంటాయి ఈ ఫుడ్లో, అది చాలా ఇంపార్టెంట్. మూడోది సన్లైట్ ఎక్స్పోజర్. సన్ మనకి స్కిన్కి తగిలితే లోపల ఉన్న ప్రతి పర్సన్ స్కిన్లో విటమిన్ డి ఉంటుంది, తెలుసోలేదు మీకు. అదొక ఇన్యాక్టివ్ ఫామ్, అంటే అది యాక్టివేట్ అవ్వలేదు. సన్ రేస్ స్కిన్కి తగిలితే ఆ విటమిన్ డి యాక్టివేట్ అయిపోయి మనకి కావాల్సిన కాల్షియం అంతా అబ్జార్బ్ అయిపోతుంది బోన్స్లోకి.
సో ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి సార్, ఈ మహిళల్లో ముఖ్యంగా 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకల్లో పట్టుత్వం తగ్గుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, మహిళలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో అన్ఫార్చునేట్గా ఈ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవడం లేడీస్లోనే, విమెన్లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మెనోపాజ్ హిట్ అయినాక, ఇట్స్ నాట్ 30 years, యాక్చువల్లీ 50 years తర్వాత స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అంటే పీరియడ్ స్టాప్ అయినాక ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి, బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి ఇంకా ఆస్టియోపోరోసిస్ పెరుగుతుంది అనమాట. అంటే బోన్స్ ఇంకా వీక్ అయిపోతాయి, చాలా ర్యాపిడ్గా వీకెన్ అయిపోతాయి. సో 50 years తర్వాత ఎస్పెషలీ విమెన్లో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. బోన్ డెన్సిటీ స్కాన్స్ మేబీ once a year తీసుకోవాలి. దాంతో మనకి ఆ బోన్ డెన్సిటీ ఎంత ఉందో తెలుస్తుంది. అండ్ ఐదర్ ఆర్థోపెడిక్ సర్జన్తో అయినా, గైనకాలజిస్ట్తో అయినా, లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్తో అయినా ఒకసారి కన్సల్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఉమెన్కి వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు కీప్ ద బోన్ స్ట్రాంగ్ అని తెలుస్తుంది అనమాట. సప్లిమెంట్స్ అవన్నీ ఉంటాయి దానికి ఇంప్రూవ్ అవడానికి. ఏ సర్జరీకి వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్స్ వస్తా అంటే నాకు తెలిసి సన్షైన్లు, కిమ్స్లో కలిపి నాకు తెలిసి 1,00,000 ఆపరేషన్లు మీరు చూసుంటారు, చేసుంటారు. సో డాడీ కూడా ఒక 4,000 ఆపరేషన్లు ఒక ఏడాది చేసి ఏసియాలో రికార్డు కూడా కొట్టారు. సో అంటే ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం వచ్చింది అని ఒక పేషెంట్ తెలుసుకున్నాడు. పేషెంట్ సైడ్ నుంచి వాట్ 5 things టు డూ అండ్ వాట్ 5 things నాట్ టు డూ అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ? బిఫోర్ సర్జరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి స్టేజ్ 4 వచ్చింది అనుకుంటే, ఆపరేషన్ అనేది ప్రతి పేషెంట్కి అవసరం లేదు. దిస్ ఇస్ అ నీ జాయింట్ అనమాట, మోకాల్ జాయింట్. ఇది పైన ఎముక, కింద ఎముక, ఇది కార్టిలేజ్. జస్ట్ ఇప్పుడు హిప్ జాయింట్ చూపించినట్టే ఇది కూడా గుజ్జు అనమాట. అరిగిపోయినాక ఇట్లా కనిపిస్తుంది. ఓకే, అండ్ మనం ఎక్స్రే చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది నార్మల్ ఎక్స్రే, పైన ఎముక, కింద ఎముక. ఈ గ్యాప్ ఉండాలి బోన్స్కి మధ్యలో, అప్పుడు మంచిగా ఫ్రీగా నడుస్తాం. ఏజ్తో పాటు ఏముందంటే మెల్లమెల్లగా అరిగిపోయి ఆ గ్యాప్ తగ్గిపోతుంది. చూడండి, బోన్స్ రబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీనికి మధ్యలో 4 stages ఉంటాయి. ఇది నార్మల్, ఇది 4th stage. దీనికి మధ్యలో 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు కూడా ఆపరేషన్ అవసరం లేదు. మెడిసిన్స్, ఎక్సర్సైజ్ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ పోవచ్చు. కానీ 4th స్టేజ్కి వచ్చినాక అదొకటే సొల్యూషన్. దాంట్లో ఏం చేస్తాం, అరిగిపోయిన పార్ట్ తీసేసి కొత్త ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తాం. ఇట్లా మెటల్, ప్లాస్టిక్ మెటల్ వస్తుంది దాంట్లో. సో వాట్ టు డూ అంటే ఫస్ట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు లేకపోతే పెరుగుతున్నప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. దాన్ని బట్టి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేపిస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ స్టేజ్కి వెళ్ళకుండా చూడటానికి ఎక్సర్సైజెస్ డైలీ 25-30 minutes చేయండి. ఫ్రమ్ యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయండి. దాంతో నీ జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ వచ్చేసి జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ అది టు డూ. నాట్ టు డూ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కింద కూర్చోవడం మానేయాలి ఒక ఏజ్ తర్వాత, మేబీ 50 తర్వాత. మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి. ఈ రెండు చూసుకోవాలి. టు డూ ఎక్సర్సైజెస్, నాట్ టు డూ సిట్టింగ్ ఆన్ ఫ్లోర్ అండ్ క్లైంబింగ్ స్టేర్స్. ఒక్కసారి స్టేజ్ 4 వచ్చినాక అప్పుడు ఈ స్టెమ్ సెల్స్, పిఆర్పి అవన్నీ దే డోంట్ వర్క్, ఇంజెక్షన్స్ అవన్నీ వర్క్ అవ్వవు. ఒకసారి ఆ స్టేజ్ వచ్చినాక ఒకటే సొల్యూషన్ ఏంటంటే అది తీసేసి కొత్త జాయింట్ వేయడం. టైర్ ఒకసారి పంక్చర్ అయినాక మేము ఎంత గ్యాస్ వేసినా అది మళ్ళీ రాదు. అది తీసేసి కొత్త టైర్ వేయాలి. ఇలాంటిదే సేమ్ సిచ్యువేషన్. సో టు డూ ఏంటి, స్టేజ్ 4లో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి స్టేజ్ 4లో ఉన్నారంటే సర్జరీ గురించి రెడీ అయిపోవాలి. డోంట్ ట్రై అదర్ థింగ్స్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ఇంజెక్షన్స్ ఆ స్టేజ్లో మేబీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో హెల్ప్ అవ్వచ్చు. కానీ నా దృష్టిలో అయితే జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ పెయిన్స్, ఎక్సర్సైజ్ కొన్ని మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంజెక్షన్స్ అన్నీ అంత హెల్ప్ అవ్వవు యాక్చువల్గా. 4th స్టేజ్కి వచ్చినాక డెఫినెట్గా సర్జరీ కోసం రెడీగా ఉండాలి. దట్స్ ద థింగ్, దట్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న వాళ్ళకి అందరికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఇన్సూరెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాంట్ ద బెస్ట్ సర్జన్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్. అవునండి. సో ఇప్పుడు మీరు రోబోటిక్ సర్జరీ చేస్తారు, ఓకే. సో అందులో వాడే మెటల్కి సంబంధించి హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ దేర్, విచ్ వన్ we should use for the best results? యూజువల్గా వాడే మెటల్ కోబాల్ట్ క్రోమ్ అలాయ్ అంటాం దాన్ని. కోబాల్ట్ క్రోమ్ మధ్యలో ప్లాస్టిక్, దీన్ని పాలిఇథిలీన్ అంటాము. కోబాల్ట్ క్రోమ్, పాలిఇథిలీన్ యూజువల్గా వాడేది అదే. 95% ఆఫ్ ద సర్జరీస్ నౌ ఆర్ విత్ దిస్ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్, ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మధ్య కొందరు టైటేనియం ఇంప్లాంట్స్ కూడా వాడుతున్నారు. టైటేనియం అంటే ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అలాయ్ అనమాట. అండ్ కొంచెం గోల్డ్ కోటింగ్ అంటాం దాన్ని, ఆక్సినియం, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటింగ్స్ ఉంటాయి దానికి. అది ప్రమోట్ చేసే కంపెనీస్ ఏమంటారంటే దీంతో లైఫ్ పెరుగుతుంది అని చెప్పేసి. బట్ ఆల్రెడీ కోబాల్ట్ క్రోమ్తో ఆల్మోస్ట్ 15-20 years ఈజీగా వస్తుంది యాజ్ అన్ యావరేజ్. సో దాని గురించి నిజంగా అంత ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి లేదా, యూ కెన్ డిసైడ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది వాడటం వల్ల ఏం హామ్ ఏం లేదు. కానీ మేబీ ఆ ఎక్స్ట్రా అమౌంట్కి నిజంగా ఇస్ ఇట్ వర్త్ ఇట్ అని చూసుకోవాలి అంతే. ఈజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు స్లోగా సెరామిక్ నీస్ కూడా వస్తున్నాయి. సెరామిక్స్ హిప్ జాయింట్లో ఉన్నాయి కానీ నీస్లో ఇంకా రాలేదు, అంటే ఇంకా క్యాచ్ ఆన్ అవ్వలేదు, స్లోగా వస్తుంది అది కూడా. బట్ నాకు తెలిసి కోబాల్ట్ క్రోమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫెసిలిటీస్లో,
సో హైదరాబాద్ ఎక్కడ స్టూడ్ అయింది? ఎందుకంటే చాలామంది అంతకుముందు ఎవరికైనా పెద్దవాళ్ళకి ముఖ్యంగా రాజకీయ నాయకులు కావాలంటే వాళ్ళు సింగపూర్ పోతున్నా, అమెరికా పోతున్నా అంటారు కదా సాధారణంగా యాక్చువల్గా. సో వేర్ వి స్టూడ్ అండ్ మన లెవెల్ ఎట్లా ఉంది? నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ మనం గ్రేట్ అని చెప్పట్లేదు. ఇన్ జనరల్ సౌత్ ఇండియా ఈజ్ బెటర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎందుకో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడి దాని తర్వాత సౌత్ ఇండియా అండ్ హైదరాబాద్ గురించి మాట్లాడతాను. యూఎస్లో యూజువల్గా పేషెంట్స్ స్టేజ్ 3 ఎర్లీ స్టేజ్ 4లో వెళ్ళిపోతారు సర్జరీకి. సో అక్కడ సర్జన్స్ చాలా సివియర్ డిఫార్మిటీస్, చాలా సివియర్ కేసెస్ ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ కేసెస్ చేస్తారు. దే ఆర్ హ్యాపీ విత్ దట్. పేషెంట్స్ కూడా ఎర్లీ స్టేజ్లో వస్తారు, మంచిగా సెట్ అయ్యి వెళ్ళిపోతారు. ఇండియాలో పేషెంట్స్ ఇట్లా నడుస్తూ వస్తారు మన దగ్గరికి. లిటరల్గా లెగ్స్ ఇట్లా ఉంటాయి, లేకపోతే వీల్ చైర్లో వస్తారు. అలాంటి డిఫార్మిటీస్ అమెరికా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇది ఎందుకంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పెయిన్తో బతకాల్సిందే, ఇది మామూలే అనుకున్నాక లాస్ట్ మరీ సివియర్ స్టేజ్లో వస్తారు మన దగ్గరికి. నేను ఇంకా తట్టుకోలేను ఆ టైప్లో. సో మన సర్జన్స్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఈవెన్ ట్రీటింగ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫార్మిటీస్. చాలా వర్స్ట్ డిఫార్మిటీస్ కూడా మనం చాలా బాగా చేయగలుగుతాము. సో ఎప్పుడైనా కాన్ఫరెన్సెస్ పెట్టుకుంటే మనం యూజువల్గా ఫారెన్ నుంచి ఒక 2-3 సర్జన్స్ని పిలుస్తాము. మన వర్క్ చూసి వాళ్ళు అట్లా హైరాన్ పడిపోతారు. యాక్చువల్లీ వాళ్ళు చేయలేరు అలాంటి సర్జరీస్. నిజంగా చెప్పాలంటే అవర్ సర్జన్స్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ అమెరికన్ ఆర్ ఫారెన్ సర్జన్స్. అది ఫస్ట్ థింగ్. రెండోది మనం విదిన్ ఇండియాని చూస్తే ఇప్పుడు ఢిల్లీ, బాంబే ఆర్ ద బిగ్ ప్లేసెస్. ఇప్పుడు యూజువల్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళనే చేస్తారు, నాట్ అమెరికా, అట్లీస్ట్ ఢిల్లీ బాంబేకి వెళ్ళి చేస్తారు. బట్ ప్రెజెంట్ సినారియోలో వాళ్ళకన్నా ఐ థింక్ సౌత్ ఇండియన్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వీ హ్యావ్ ఈవెన్ బెస్ట్ టెక్నాలజీ అయినా సర్జన్స్ అయినా. అండ్ చాలా ఆల్ ఫ్రాక్షన్ ఆఫ్ అ కాస్ట్. ఇప్పుడు బాంబే, ఢిల్లీకి ఒక ఆల్మోస్ట్ 10% కాస్ట్ మనం చేయగలుగుతున్నాం ఇక్కడ. అండ్ ఈవెన్ రోబోటిక్స్ అన్నీ కూడా సౌత్ ఇండియాలోనే ఎక్కువ, ఐ మీన్ టెక్నాలజీ ఫస్ట్ ఎంబ్రేస్ అయింది. ఫస్ట్ రోబోట్ జాయింట్ రిప్లేస్మెంట్కి కేరళలో, సెకండ్ మంది సన్షైన్లో. ఆ టెక్నాలజీ కూడా వాళ్ళు ఇంకా క్యాచ్అప్ అవుతున్నారు. సో ఐ వుడ్ సే హైదరాబాద్ ఈజ్ రైట్ నౌ సెంటర్ ఆఫ్ జాయింట్. ఇంతమంది గ్రేట్ సర్జన్స్ అన్నారు హైదరాబాద్. ఓకే, నాట్ జస్ట్ గురువారెడ్డి గారు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ ఐ థింక్ దట్ వీఆర్ ఫార్ బెటర్ దెన్ అవుట్ సైడర్స్. ఇంకోటి సార్, మెడికల్ టూరిజం బాగా పెరుగుతుంది. అవునండి, మన హాస్పిటల్కి ఏమైనా కానీ ముఖ్యంగా ఆఫ్రికన్ పీపుల్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది వస్తున్నారు. నేను అమెరికన్ పేషెంట్ కూడా చేశాను లాస్ట్ ఇయర్. ఓకే, నీ రీప్లేస్మెంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఖర్చుతో పోల్చుకుంటే, ప్రపంచంతో పోల్చుకుంటే, ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్లేస్లో చేయించుకుంటే ఖర్చు ఎంత తగ్గుతుంది? ఒకటి, ఇప్పుడు మెడికల్ టూరిజం ఏ రకంగా ఉంది? రానున్న రోజుల్లో హైదరాబాద్ లాంటి వాటికి మెడికల్ టూరిజం ఎంత అభివృద్ధి అయ్యే అవకాశం? డెఫినెట్ అండి. హైదరాబాద్ విల్ బి అ హబ్ అండి ఫ్యూచర్లో, మహా అయితే ఒక 3-4 yearsలో. ఎందుకంటే ఎక్స్పర్టీస్ ఇస్ గుడ్, ఈవెన్ బెటర్ దెన్ అవుట్ సైడ్ ఐ వుడ్ సే. ఇప్పుడే చెప్పాను మీకు, కాస్ట్ కూడా చాలా తక్కువ ఈవెన్ ముంబై, ఢిల్లీతో కంపేర్ చేసినా కూడా. ఓకే, అండ్ వీ హ్యావ్ బెస్ట్ సర్జన్స్, బెస్ట్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ఫుడ్. ఇక్కడ వచ్చి హ్యాపీగా బిర్యానీ తినేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీ. అండ్ ఇప్పుడు ఈవెన్ థ్యాంక్స్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆల్సో టూరిజం కూడా చాలా, లైక్ వీ హ్యావ్ వెరీ నైస్ థింగ్స్ టు సీ. ఇప్పుడు ఆ స్టాచ్యూస్ అయినా, అండ్ ఇప్పుడు హైదరాబాద్ రావటం ఇట్స్ లైక్ ఇట్స్ ఫన్ థింగ్. ఓకే, 2 weeks ఉండి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మొత్తం రికవరీ అయ్యి మొత్తం సైట్ సీయింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, సాధారణంగా ఇప్పుడు మనం ఆ స్థాయిలో ఉన్నాం, వీఆర్ ఫార్చునేట్. ఓకే, సో బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ మనం ఎక్కడ ఉన్నాము, లేదా ప్రపంచంలోనే ఎక్కడ ఇన్వెన్షన్స్ అయినా కానీ ఏదైనా కొత్త ప్రొసీజర్ వచ్చినా కానీ మనం అడాప్ట్ కావడానికి ఎంత టైం పెట్టే అవకాశం ఉంది? ఇక్కడ ఓన్ రీసెర్చ్ వరల్డ్ పనికి వచ్చేది ఏమైనా జరుగుతుందా? డెఫినెట్ అండి. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది చాలా. ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చాలా బిజీగా ఉంటాం. ఏ డాక్టర్ నేను చూడండి 6 days, సమ్టైమ్స్ 7 days a week పనిచేస్తున్నాం. 7 days అంటే మార్నింగ్ 5కి వెళ్ళి నైట్ 9, 10, 11 అవుతుంది కొన్నిసార్లు. నేనే చూసాను నాన్నగారిని స్టార్టింగ్ ఆఫీస్ కెరియర్లో. ఇప్పుడు ఇంకా బిజీ అవుతున్నారు యాక్చువల్లీ. సో యూజువల్గా రీసెర్చ్ గురించి అంత టైం స్పెండ్ చేయము, అట్లీస్ట్ ఎర్లియర్. అమెరికాలో ఎట్లా ఉంటుంది, అమెరికా, యూకేలో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 5 days a week పనిచేస్తారు, సాటర్డే సండే ఆఫ్. ఆ 5 daysలో కూడా 2 days సర్జరీ చేస్తారు, 2 days ఓపీ చూసుకుంటారు, 1 full day ఓన్లీ రీసెర్చ్ గురించి పెట్టుకుంటారు. సో దే హ్యావ్ టైం, అండ్ అంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. సో దే హ్యావ్ టైమ్ టు డూ రీసెర్చ్. అందుకని అక్కడ రీసెర్చ్ బాగా డెవలప్ అవుతుంది, అండ్ చాలా పబ్లికేషన్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి, యూఎస్ నుంచి. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా రీసెర్చ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 100 పబ్లికేషన్స్ టచ్ అయ్యాము, అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో. ఓన్లీ సన్షైన్ గ్రూపే, నాట్ జస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్, స్పైన్, ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ అన్నీ కలిపి 100 పబ్లికేషన్స్ టచ్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ లాస్ట్ 1-2 months 25 యాడ్ అయినాయి. సో రీసెర్చ్ గురించి చాలా మటుకు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఎందుకంటే యూఎస్లో చూసే నంబర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందనుకోండి, ఒక 100
20 పేషెంట్స్ స్టడీ చేసామని చెప్పి ఒక పేపర్ ఉంది, 500 పేషెంట్స్ స్టడీ చేసామంటే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. దాని దగ్గర నంబర్స్ ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైం తీసి చేయాలంతే. ఇప్పుడు చేస్తున్నాం ఇండియాలో కూడా. సో చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి స్లోగా. ఇప్పుడు రోబోటిక్స్ పేపర్స్ కూడా సన్షైన్ నుంచి రోబోటిక్స్ మీద వచ్చిన చాలా పబ్లికేషన్స్ అమెరికన్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. వాళ్ళు కోట్ చేస్తున్నారు ఇప్పుడు ఇన్ సన్షైన్ దే డూయింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో స్లోగా ఇట్ ఈస్ చేంజింగ్. సార్ ఇంకోటి సార్, యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడింది వాట్ వీ నీడ్ టు డూ బిఫోర్ ది సర్జరీ. అవునండి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆఫ్టర్ ది సర్జరీ ఫాస్ట్ రికవరీ కోసం పేషెంట్ ఏం చేయాలి? ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీలాంటి వాళ్ళ నుంచి వినాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ ఈజ్ ఓన్లీ 50% వర్క్. 50% మా పని, 50% మీ పని అని చెప్తాను పేషెంట్కి. ఏంటంటే ఎక్సర్సైజ్. ఫిజియోథెరపీ అనే వర్డ్కి చాలా భయపడిపోతారు. యాక్చువల్ ఫిజియోథెరపీ ఏం లేదు, ఎక్సర్సైజ్లు అంతే. ఆపరేషన్ తర్వాత దాని చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ వస్తేనే దాని బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్. రెండోది మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆపరేషన్ చేయించుకొని జస్ట్ మళ్ళీ అట్లానే నడిస్తే వేస్ట్ కదా, ఆ డబ్బులు వేస్ట్, ఆ పెయిన్ అంతా అండర్గో చేయడం వేస్ట్. బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఎక్సర్సైజ్ మంచిగా చేయాలి, మూమెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే 1 month అండర్ సూపర్విజన్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. 1 month తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ 1 monthకి ఒకసారి, 3 monthsకి, 6 monthsకి, 1 yearకి ఒకసారి ఫాలోఅప్స్కి వస్తే మంచిగా అవుతుందా లేదా అసెస్ చేయగలుగుతాము. 1 year తర్వాత జస్ట్ 1 yearకి ఒకసారి హాయ్ చెప్పేసి వెళ్ళినా చాలు. సో ఇంకోటి సార్, అంటే మన డైలీ లైఫ్లో ఆర్థోపెడిక్ కొంతమంది అవగాహన కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, సాధారణంగా ఈ బెనకడం కానీ, లిగ్మెంట్ కావడం కానీ, డిస్లోకేట్ కావడం కానీ, ఫ్రాక్చర్ కానీ, లేదా బోన్ విరగడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ప్రాథమిక చికిత్సగా ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే ఒక మెయిన్ సర్జన్. పిల్లలకి ఇంజరీస్ అవ్వడం నార్మలే, అవ్వట్లేదంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇనఫ్ అన్నమాట. ఓకే, కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పీడియాట్రిక్స్ అంటే పిల్లలకి ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఉన్నారు మన దగ్గర. అండ్ అడల్ట్స్ ఏంటి, నాట్ ఓన్లీ పిల్లలు, ఎవరు అడల్ట్స్ ఇప్పుడు రోజు వర్క్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ రెగ్యులర్గా చూస్తుంటాము. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తగ్గుతుంది అని చెప్పేసి అట్లా వదిలేస్తే కొన్నిసార్లు ఈజీగా అవ్వాల్సిన ట్రీట్మెంట్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఇట్లా ఇంజరీ ఏమైనా అయినా పిల్లలకైనా అడల్ట్స్కైనా ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి, మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్రే సరిపోతుంది, లేకపోతే ఒక సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీస్తారు. దాంట్లో లిగమెంట్స్ ఇంజరీ అయినా లేకపోతే బోన్స్ ఇంజరీ అయినా దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఇంజరీకి సర్జరీ అవసరం లేదు. అండ్ ఐ వుడ్ సే ఈవెన్ 60 to 70% సర్జరీస్ అవసరం ఉండవు. కానీ ఆ 30% ఎప్పుడైనా సర్జన్ సజెస్ట్ చేస్తే, ఈ మధ్య చాలా సస్పిషియస్ అయిపోయారు పేషెంట్స్. అంటే నిజంగా ఎందుకు వీళ్ళు సర్జరీ సజెస్ట్, ఓన్లీ సర్జరీ అవసరం వచ్చినప్పుడే సజెస్ట్ చేస్తాం సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ దగ్గర ఇంజరీ అయితే అది అట్లా వితౌట్ సర్జరీ వదిలేస్తే జాయింట్ బాగా స్టిఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాయింట్స్ దగ్గర ఉన్న ఇంజరీస్, ఫ్రాక్చర్స్ డెఫినెట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బాగా డిస్ప్లేస్ అయినా అంటే బోన్ బ్రేక్ అయ్యి ఫ్రాగ్మెంట్స్ మూవ్ అయిపోయినాయి అనుకోండి, అది కరెక్ట్ పొజిషన్ తీసుకురావడానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్, బోన్స్ మూవ్ అవ్వలేదు అండ్ జాయింట్ దగ్గర లేదంటే డెఫినెట్గా ప్లాస్టర్ వేసి సెట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఆ సస్పిషన్ తీసేయాలి మైండ్ నుంచి. అండ్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేస్ అండ్ ఎంఆర్ఐస్తో డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ఇంట్లో పిల్లలు ఏదో కుర్చీ ఎక్కడ దూకడమో చేసినారు అనుకుందాం ఫర్ సపోజ్. సాధారణంగా అంటే పట్టుకుంది అన్నదానికి ఉన్నావు. సో ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటాం కదా, సో లక్షణం ఎట్లా కనబడుతుంది? వెన్ టు వరీ, వెన్ నాట్ టు వరీ. రైట్. సో ప్రతి ఇంజరీకి వరీ అవ్వక్కర్లేదు. యాజ్ యూ సైడ్, ఒక 1 day చూస్తే సరిపోతుంది, తెలిసిపోతుంది మీకే. ఆ స్వెల్లింగ్ బాగా ఎక్కువ ఉండి అసలు టచ్ చేయలేదు అనుకోండి అండ్ మూవ్మెంట్ అస్సలు అవ్వట్లేదు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు థింక్ మేబీ దర్ ఇస్ అ ఫ్రాక్చర్. చిన్న ఇంజరీ, మూవ్మెంట్ చేయగలుగుతున్నారు, అంత స్వెల్లింగ్ లేదు అంటే ఒక 1 day వెయిట్ చేసి చూడొచ్చు. సివియర్ స్వెల్లింగ్, సివియర్ పెయిన్, మూవ్మెంట్ చేయలేకపోవడం, దట్ ఈస్ అన్ ఐడియా దట్ మేబీ దర్ ఇస్ అ ఫ్రాక్చర్. అప్పుడు డెఫినెట్గా ఎక్స్రే చేయించుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు గురువారెడ్డి గారు సో ఈజ్ ఏ స్టాల్ వర్డ్ అండ్ ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అనగానే సార్ గుర్తొస్తారు యాక్చువల్గా. సో ఆయన స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి సో సన్షైన్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం, ఇక్కడ రీసెర్చ్ లెవెల్ అప్పుడు మీరు చెప్పినట్టు సో ఇంత లెవెల్కి తీసుకొచ్చినారు. సో మీకు యు ఆర్ ఫార్చునేట్, యు ఆర్ స్టార్టెడ్ హియర్. 100%. నో డౌట్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఎస్. సో అంటే మీరు ఈ రంగంలో అంటే నెక్స్ట్ 10 to 20 yearsలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ లైఫ్? నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, 1 regret he had ఏంటంటే ప్రాక్టీస్లో బిజీ అయిపోయి పేషెంట్స్ కోసం డైలీ వర్క్ చేస్తూ నా రీసెర్చ్ గురించి అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అని. ఇప్పుడు ఇండియా, హైదరాబాద్లో కుర్వారెడ్డి అందరికీ తెలుసు, హైదరాబాద్, మేబీ తెలంగాణ, ఆంధ్రాలో అండ్ మేబీ ఈవెన్ ఇండియా వరకు, బికాజ్ ఎస్పెషలీ ఆర్థో సర్కిల్స్లో. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంత రావాల్సిన నేమ్ రాలేదు అని ఒక ఫీలింగ్ ఉండేది 1-2 years బ్యాక్, ఎందుకంటే రీసెర్చ్ లేదు.
బయట వాళ్ళకి మన గురించి తెలియాలంటే రీసెర్చ్ ద్వారానే తెలుస్తుంది, అంటే పబ్లికేషన్స్ జర్నల్స్లో. ఇప్పుడు చాలా మటుకు యాజ్ ఐ సెడ్ 100 పబ్లికేషన్స్ టచ్ అయ్యాము సిన్స్ హీ థాట్ అబౌట్ ఇట్. అది నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్. నాన్న చాలా ప్యాషనెట్ ట్రైనింగ్ గురించి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 30 పీపుల్కి ట్రైన్ చేస్తాం. సో అది కూడా నేను ఐఎమ్ ట్రైన్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ 2 weeks బెంగళూరుకి వెళ్ళి అక్కడ సర్జన్స్కి ట్రైన్ చేస్తాను. అరౌండ్ ద కంట్రీ వెళ్తుంటాను టు ట్రైన్. అండ్ చాలామంది సన్షైన్కి వచ్చి నేర్చుకొని వెళ్తారు. సో ఐ థింక్ ఐ వాంట్ టు టేక్ దట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ టీచ్ మెనీ సర్జన్స్, మోర్ సర్జన్స్ విల్ బి అవైలబుల్ ఫర్ పేషెంట్స్. సో పేషెంట్స్కి మంచిది అది. సో ఫైనల్గా మాకు ఇంట్రెస్ట్ కలిగే విషయం అవసరం ఏంటంటే సార్, సాధారణంగా డాక్టర్లు చాలామంది నేను చూసిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ సీరియస్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఈ కళాపోషణ ఏమి ఉండదు వాళ్ళకి. డాడీ విషయం తీసుకున్నా మీరు సినిమాలుగా డాడీ తెలుగు భాషలో పెద్ద గురువు అయిన లాంటి పెద్ద పెద్ద బుక్కులు రాసే వరకు కూడా కానీ సినిమాలు నటించడం కానీ ఇవన్నీ ఎలా అభినయం అసలు యాక్చువల్గా? జస్ట్ లక్కీ అండి, ఆ జీన్ ఉంది మాకు, అంతే. వెరీ వెరీ లక్కీ. అండ్ నాది సేమ్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక స్మైల్ ఉంటే పేషెంట్కి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. అండ్ మనం మాట్లాడే విధంగా 30% 40% పెయిన్ అక్కడే తగ్గిపోతుంది అనిపిస్తుంది. సమ్ ఎక్సలెంట్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళు సరిగ్గా మాట్లాడారు పేషెంట్స్తో. ఆపరేషన్ ఎంత బ్యూటిఫుల్గా చేసినా సరిగ్గా మాట్లాడకపోతే అది ఉండిపోతుంది మైండ్లో. సో అక్కడ స్టార్ట్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ సీట్ ఇన్ ద ఓపీలో కలిసినప్పుడే ఒక స్మైల్తో, ఒక ఎక్కడి నుంచి వచ్చారు, ఒక కొంచెం ఆ ఫెమిలియారిటీ వచ్చేస్తే ఆ కంఫర్ట్ వస్తుంది, ఓపెన్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఒక 10-15% పెయిన్ అక్కడే తగ్గిపోతుంది. అండ్ ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని, అంతే కదా. సో ఫస్ట్ పేషెంట్కి సర్జన్కి మధ్యలో ట్రస్ట్ ఉండాలి ఫస్ట్, అది లేకపోతే ఇంకా వేస్ట్. ఎంత మంచి సర్జరీ చేసినా ఉండిపోతుంది మైండ్లో సరిగ్గా అయిందా లేదా అని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ జోవియల్ ఉండాలి. అండ్ అది కాకుండా ఫర్ అవర్ సెల్ఫ్ ఏదో ఒక హాబీ ఉండాలి. చాలా డాక్టర్స్ అనేది చాలా డిఫికల్ట్ ప్రొఫెషన్ అది. చాలా కాంప్లికేషన్స్ చూస్తుంటాము కొన్నిసార్లు. వీ కెనాట్ సేవ్ ద పేషెంట్. సో అన్లెస్ మనము కొంచెం పాజిటివ్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఏదో ఒక హాబీ ఉండాలి. సో నాకు మూవీస్, క్రికెట్ చాలా ఇష్టం, నాకు నాన్నకు కూడా ఇష్టం. రోజు కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుతుంటాము. అండ్ ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ కూడా చూస్తాము. అండ్ మ్యూజిక్ చాలా ఇష్టం మా ఇద్దరికి. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అట్లయితే. అండ్ పిల్లలు, దాట్స్ అవర్ అన్వైండింగ్ టైం. ఈవినింగ్ అంటే 5 నుంచి 10 వరకు ఓన్లీ పిల్లల టైమే. అది నో కాంప్రమైజ్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద లైఫ్. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో థ్యాంక్ యూ అండి. డాడీ గురువారెడ్డి గారు సన్షైన్ లాంటి హాస్పిటల్ పెట్టి ఆర్థోపెడిక్స్లో ఏ స్థానాన్ని తీసుకొచ్చారో, మీరు రీసెర్చ్లో మన తెలుగువారు అందరు గర్వపడేలా దీన్ని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.